సత్యవేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మునేటి ఆదిమూలం గారు ఈరోజు కొన్ని మా పార్టీ పైన అలాగే పార్టీలోని పెద్దలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది విచారకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు. నేను సూటిగా చెప్తున్నా, స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదంటే ఏది లేదు. ఆదిమూలం గారు తను ఎమ్మెల్యేనేగా ఉండాలి అనే ఉద్దేశంతో అధిష్టానానికి తను కన్విన్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా రోడ్డుకెక్కి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవన్నీ చేయడం చాలా తప్పు. ఏదైతే ఆ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండొచ్చు, నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ లేదంటే అంత రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం కానీ లేకపోయినా కూడా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తకి ఏ విధంగా గౌరవిస్తున్నారు నేనే ఎగ్జాంపుల్. నన్ను అడగకపోయినా ఎంపీగా నిలబెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఆదిమూలం గారి సేవలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో ఆయన నియోజకవర్గ సమన్వయ ఎమ్మెల్యే నుండి ఎంపీగా గెలిపించాలని ఆయన ప్రమోషన్ మీద ఎంపీగా పంపించడం జరిగిందే కానీ ఆయనకి ఏడా అగౌరవం కానీ ఎవరు అగౌరవం పరచడం కానీ ఆయన కించపరచడం కానీ ఏ ఒక్కరూ చేయలేదు, చేయపోరు కూడా. అట్లాంటిది బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి ఆదిమూలం గారు ఈరోజు రోడ్డుకెక్కి పార్టీ పరువుని ప్రతిష్టని బజారు కీర్చేలాగా మాట్లాడడం ఇది అత్యంత హేయమైన చర్య. మీరు మాట్లాడేటప్పుడు సంయమనంగా మాట్లాడాలి. అలాగే నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి.